ప్రతి కోర్టుకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా వాళ్ళు రిటైర్డ్ అయిపోయే ముందు ఈ కామెంటే ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి, ఏళ్లకేళ్లకు వాయిదాల మీద వాయిదాలు వేయటం తప్ప పరిష్కారం చూపించట్లేదు. మనం దీన్ని క్లియర్ చేయాలి, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి, కోర్టుల ఫెసిలిటీస్ పెంచాలి, కోర్టులకు బడ్జెట్ పెంచాలి అని ప్రతి చీఫ్ జస్టిస్ కూడా రిటైర్డ్ అయిపోయే ముందు చెప్తూ ఉంటారు. నేను విని చివరికి అది నమ్మలేని పరిస్థితికి వచ్చేసాను నేను. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన దగ్గర వెళ్ళండి, ఈ టీవీ చూస్తున్న జనాల్లో చాలామంది ఏదో కేసులో కోర్టుకు వెళ్తుంటారు. ఆ కోర్టు కేసు ఏమవుతుందంటే ఆ రోజు చూస్తారు, ఫైల్ వస్తుంది, నెక్స్ట్ వచ్చే నెల 14కు వాయిదా, ఆ నెల వెళ్తే మళ్ళీ నెల 14కు వాయిదా. కోర్టుల చుట్టూ కోర్టు మెట్లు ఎక్కటమే జీవితం అయిపోతాం చాలామంది జీవితం. సగం మంది కోర్టు మెట్టు ఎక్కలేక చాలామంది జీవితం సగంలోనే న్యాయం దొరకముందే చచ్చిపోతున్నాడు. ఒక ముసలాయన కాదు, ఒక కుర్రాడు దాదాపు 23 ఏళ్ల వయసులో ఒక రేప్ చేశాడు. రేప్ కేసులో అతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు తిరుగుతున్నాడు. కొంతకాలం శిక్ష కూడా పడలేదు. అది అలా నడిచి అతనికి 83 ఏళ్ల వయసు వచ్చినాక జీవిత ఖైదు శిక్ష విధించారు. జీవిత ఖైదు అన్నేళ్ళు సాగిందంట ఆ కేసు. బీహార్లో కేసు అది. అతను కుర్రాడు అప్పుడు రేప్ చేస్తే అతను చచ్చిపోయే ముందు శిక్ష పడింది అతనికి, యావజ్జీవ కారాగార శిక్ష. ఇలా ఉంటాయి కోర్టులకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా. సో జీవితంలో చివరికి ఏమైపోయిందంటే కోర్టు మెట్లు ఎక్కనోళ్ళు, హాస్పిటల్ బెడ్ ఎక్కనోళ్ళు అదృష్టవంతులు అనే పరిస్థితికి వచ్చేసింది. సో న్యాయస్థానం దేవాలయం అనే పరిస్థితికి పోయి, న్యాయమూర్తి దేవుడు అనే స్థితికి పోయి, న్యాయస్థానం అంటేనే ఇక్కడ న్యాయం జరగదు, తిరగాల్సిందే, వాయిదాల మీద వాయిదాలతో జీవితం అయిపోతుందనే దశకు జనాలు వెళ్ళిపోయారంటే ఎంత విసిగిపోయింది. ఏ స్థాయిలో ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి, ఏ స్థాయిలో కేసులు వాయిదా వేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ప్రపంచంలోనే మన భారతదేశము ఒక రికార్డు ఏంటంటే 5,46,5,46,00,000 పెండింగ్ కేసులున్న దేశం అనమాట. అంటే న్యాయం ఎంత దూరంగా ఉంది సామాన్యుడికి, న్యాయం ఒక జీవితకాలం లేటు అన్నట్లుగా ఉంది. ఎంత దుర్మార్గం అంటే 88% కేసులన్నీ జిల్లా కోర్టు, సెషన్ కోర్టుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో 34 నుంచి 38కి న్యాయమూర్తుల సంఖ్య పెంచారు. మరి హైకోర్టు, సెషన్ కోర్టు, జిల్లా కోర్టు, ఈ కోర్టులో మ్యాక్సిమం ఉన్న కేసులన్నీ 88% జిల్లా కోర్టు, సెషన్ కోర్టులు. అక్కడ కూడా మరి పెంచాలి కదా. ఎక్కడం న్యాయస్థానం మెట్లెక్కడం దిగడం ఎన్నేళ్ళు ఎక్కుతాడు, ఎన్నేళ్ళు దిగుతాడు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది కదా. న్యాయ దేవతకు